Hello students, welcome to our channel Elementary. సో లిమిట్స్లో 3 పార్ట్స్ ఫినిష్ చేసాం. సో పార్ట్ 4లోకి వచ్చేసాం. 2 మార్క్స్ సిరీస్లో. సో స్టేట్ వైజ్ ఏపీ స్టేట్ 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది, టీఎస్ స్టేట్ 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇది 2 మార్క్స్కి మాత్రమే. సో 4 మార్క్స్ మళ్ళీ వెయిటేజ్ మారుతుంది. 4 మార్క్స్లో ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో 2 మార్క్స్ వరకు ఈ చాప్టర్ నుంచి సో ఏపీకి 4 మార్క్స్ ఉంటుంది, టీఎస్కి 4 మార్క్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో సో మనం టైప్ మోడల్స్ వైజ్ వస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో లిమిట్స్ వెన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫైనైట్ లిమిట్స్ డిస్కస్ చేద్దాం. అండ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లిమిట్స్ వెన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫైనైట్ లిమిట్స్. సో దీట్ మీనింగ్ తెలుసుకోండి. సో అంటే లిమిట్స్ వెన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే క్వశ్చన్లోనే ఎక్స్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంటే ఆ ఓవరాల్ లిమిట్ వాల్యూ ఎంత ఉంటుంది ఇచ్చిన ఫంక్షన్కి. ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటే ఆన్సరే ఇన్ఫైనైట్ వచ్చేస్తుంది. సో లిమిట్ వాల్యూయే ఇన్ఫైనైట్ అవుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ చూద్దాం. అలాంటి ఒక క్వశ్చన్. సో లిమిట్ x tending to infinity. సో క్వశ్చన్లోనే ఇచ్చేసారు x is tending to infinity, x square plus 5x plus 2 by 2x square minus 5x plus 1. సో దీంట్లో ఏం చేయాలి అని అంటే లిమిట్స్ ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు సో న్యూమరేటర్ని కానీ డినామినేటర్లో కానీ సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంటే వాటిని డివైడ్ చేయాలి. సో ఒక్కోసారి సేమ్ ఉండొచ్చు ఇలా ఎక్స్ స్క్వేర్ అని, లేదా ఒకసారి డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ డిఫరెంట్గా ఉన్నా సేమ్ ఉన్నా సో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ దేనికి ఉందో దాన్ని కామన్ చేసి డివైడ్ చేయాలి. అలాగే డినామినేటర్లో కూడా కామన్ చేసి డివైడ్ చేయాలి. కామన్ అన్న చేయొచ్చు, లేదా డైరెక్ట్గానే డివైడ్ చేయండి, ఎలా అయినా పర్లేదు. సో ఇప్పుడు సో న్యూమరేటర్ మొత్తాన్ని న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి నేను ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను టోటల్ ఫంక్షన్. లేదా డైరెక్ట్ లేదు అంటే కామన్ అన్న చేయండి, ఎలా అయినా ఒకటే. డివైడ్ అయినా చేయొచ్చు, కామన్ అన్న. సో డినామినేటర్లో కూడా హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, x square cancel, x cancel అవుతుంది. సో దీని వాల్యూ లిమిట్ వెన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 plus 5 by x plus 2 by x square by 2 minus 5 by x plus 1 by x square. సో ఇక్కడ x వాల్యూ ఇక్కడ ఇన్ఫినిటీ అప్లై చేస్తే 5 by infinity plus 2 by infinity by 2 minus 5 by infinity ప్లస్ 1 by infinity. సో ఈ ఇన్ఫినిటీ అంటే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఇస్ 0. సో అలా అన్నప్పుడు 1 plus 0 plus 0 by 2 plus 0 plus 0 which is equals to 1 by 2. This is the answer. సో ఈ మోడల్ ఎప్పుడైతే ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉందో సో దాన్ని తీసుకొని మొత్తం న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్ని హైయెస్ట్ పవర్తో డివైడ్ చేయాలి. అలాగే డినామినేటర్లో కూడా హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాంతో డినామినేటర్లో ఉన్న ప్రతి టర్మ్ని దాంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ అయిన తర్వాత అప్పుడు ఇన్ఫినిటీ అప్లై చేస్తే, అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇన్ఫినిటీ అప్లై చేసేటప్పుడు లిమిట్ ఉండకూడదు, ఇంకా లిమిట్ అవసరం లేదు. సో లిమిట్ ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఈ లిమిట్ వాల్యూ ఇక్కడ ఎక్స్లో వేరియబుల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లిమిట్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. దిస్ ఇస్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇందులోనే ఇంకో సమ్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ క్వశ్చన్ 11x cube minus 3x minus 4 11x cube minus 3x plus 4 by 13x cube minus 5x square minus 7.
సేమ్ అంతే, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్ కాబట్టి న్యూమరేటర్ మొత్తాన్ని ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేయండి. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ బై డినామినేటర్లో కూడా అంతే 13x క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్. సో దీన్ని క్యాన్సిల్ అయిన తర్వాత రాస్తే we have 11 minus 3 by x square plus 4 by x cube by 13 minus 5 by x minus 7 by x cube. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 3 by infinity ప్లస్ 4 by infinity, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అయినా ఇంకెంతైనా ఇన్ఫినిటీ కదా కాబట్టి ఇన్ఫినిటీ రాసేయచ్చు, లేదా రాయకుండా డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ పైన రాసేయచ్చు. 11 మైనస్ 0 ప్లస్ 0 బై 13 మైనస్ 0 మైనస్ 0. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 11 by 13. ఫైనల్ ఆన్సర్ ఇస్ 11 by 13. సో ఇది లిమిట్స్ వెన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ మోడల్స్ అన్నమాట. సో ఇలాంటివి దీంట్లోనే మనకు కాంబినేషన్లో కూడా వస్తాయి, రేషనలైజింగ్ లేక అబ్జల్యూట్ వాల్యూస్ మీద ఒక సమ్ చూద్దాం. ఇదే ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ మోడల్లోనే. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 8 mod x plus 3x by 3 mod x minus 2x. mod x అంటే, సో ఇక్కడ పక్కన రాస్తున్నాను, mod x అంటే అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ x అని. అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ x అని అంటే వితౌట్ కన్సిడరింగ్ సైన్ తీసుకుంటాం, అంటే అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. అబ్జల్యూట్ మాడ్ అన్నప్పుడు తీసుకుంటాం, మనకు సైన్తో సంబంధంలా ప్లస్ ఎక్స్ అయినా ఉండొచ్చు మైనస్ ఎక్స్ అయినా ఉండొచ్చు, బట్ మనం ఎక్స్ని తీసుకుంటే దాన్ని అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇక్కడ మాడ్ ఎక్స్ అన్నారు కాబట్టి అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఇది పాజిటివ్. సో ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు దాన్ని ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ వాల్యూ, అది ప్లస్, నెగిటివ్ మైనస్ ఇన్ఫినిటీ అయితే కాదు కాబట్టి నెగిటివ్ కాదు. సో ఇన్ఫినిటీ అన్నారు కాబట్టి డెఫినెట్గా పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూ అయినప్పుడు మాడ్ ఎక్స్ అనేది, సో ఇక్కడ కండిషన్స్ వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 mod x ఈక్వల్ టు ఎక్స్, అది కండిషన్. వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 mod x ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ రాస్తే ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 0నే కాబట్టి mod x వాల్యూని మనం x లాగా తీసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 8 mod xని 8x అని రాయొచ్చు ప్లస్ 3x బై 3x మైనస్ 2x. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x is 11x, 3x minus 2x is x gets cancelled. సో ఇక్కడ మనకి ఇన్ఫినిటీ ఉంది కానీ వేరియబుల్ లేదు, ఇది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఇంటూ సంథింగ్, ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉండాలంటే వేరియబుల్ ఉండాలి. సో లేదు కాబట్టి మనం డైరెక్ట్గా రాయొచ్చు. ఎందుకు అని అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ కాన్స్టెంట్ అనుకుంటే దాని లిమిట్ వాల్యూ కాన్స్టెంట్ వస్తుంది. సో హియర్ 11 ఈజ్ అ కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఒక టిపికల్, అంటే నార్మల్గా డివిజన్ చేయకుండా డివిజన్ చేయాలని అంటే ఇక్కడ డివిజన్ చేయడానికి ఏం లేదు, బై డిఫాల్ట్ క్యాన్సిల్ అవుతున్నాయి. మనం ఇందాక చేసిన క్వశ్చన్స్లో ఏంటి అని అంటే మనం డివైడ్ చేయాల్సి వచ్చింది న్యూమరేటర్ని డినామినేటర్ని. ఇక్కడ అవసరం రాలేదు ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉండింటే ఇక్కడ కూడా న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ని బట్టి డివైడ్ చేయాలి, డినామినేటర్ని కూడా హైయెస్ట్ పవర్ని బట్టి డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత మీరు దెన్ లిమిట్ ఇక్కడ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉంది దాన్ని సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎలా వస్తే అంతే తీసుకుంటాం. ఇది వీటికి లిమిట్స్ వన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీకి సంబంధించి.
దీంట్లో ఇప్పుడు ఇన్ఫైనైట్ లిమిట్స్ చూద్దాం. సో ఇన్ఫైనైట్ లిమిట్స్కి కొన్ని మోడల్ సమ్స్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3 x square plus 3x plus 2 by x square minus 6x plus 9. ఇది క్వశ్చన్. బట్ ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటే దాని మీనింగ్, సో ద లిమిట్ ఈ ఫైనల్ వాల్యూ, ఈ లిమిట్ వాల్యూ ఇక్కడ ఇచ్చిన ఎంత అయితే ఉందో దీని వాల్యూ ఇన్ఫైనైట్ అవుతుంది అని మీనింగ్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ వేర్ యూ గెట్ ఇన్ఫైనైట్ లిమిట్స్. అండ్ ఈ ఇన్ఫైనైట్ లిమిట్స్ అని మనం ఎలా జస్టిఫై చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటే, ఇప్పుడు దీని వాల్యూ ఇన్ఫైనైట్ అయితే మనం ఇది ఎప్పుడు అవుతుంది అని, ఇది ఎప్పుడు అవ్వగలదు అంటే వెన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ 1/f of x ఈక్వల్ టు 0. దీని రెసిప్రోకల్ లిమిట్ 0 అవుతే, 0 అనేది వ్యాలిడ్ వాల్యూ. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఫంక్షన్కి రెసిప్రోకల్ తీసుకుంటే ఇట్ బికమ్స్ f of x. 1/fxకి రెసిప్రోకల్ f of x అవుతుంది. సో f of x తీసుకున్నప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి డెఫినెట్గా దాని రెసిప్రోకల్ కాబట్టి 1/0 ఇస్ ఇన్ఫినిటీ. ఇక్కడి నుంచి ఇది తీసుకున్నాం, కానీ ఇది మరి మీకు ఇది అంటే ఎందుకు ఇలా తీసుకోవాలి, ఎందుకు ఇదంతా చెప్తున్నా అనేది ఇప్పుడు సాల్వ్ చేస్తే తెలుస్తుంది. దీని ఆన్సర్ అయితే ఇన్ఫినిటీ వచ్చేస్తుంది డిఫాల్ట్గా, బట్ అది ఎలానో చూద్దాం. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3 x² plus 3x plus 2. సో ఇది a² minus 2ab plus b² అంటే x² minus 2 into 3 into x plus 3². సో ఇప్పుడు దీన్ని లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3 x² plus 3x plus 2 by x minus 3 whole square which is equal to లిమిట్. నేను లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ, సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే విల్ గెట్ x² అంటే 3² 9, 3 into 3 9 plus 2 by 3 minus 3 whole square. So 82. So 20/0 which is equal to infinity. సో దాని వాల్యూ మనకు తెలీదు. సో ఈ ఇన్ఫినిటీని ఎలా తీసుకున్నాము అని అంటే, ఇప్పుడు x² plus 3x plus 2 by x² minus 6x plus 9 కాకుండా రివర్స్లో తీసుకుంటే ఫంక్షన్ x² minus 6x plus 9 by x² plus 3x plus 2 అన్నప్పుడు అప్పుడు దాని ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటే, అంటే న్యూమరేటర్ డినామినేటర్ తీసుకుని డినామినేటర్ న్యూమరేటర్ తీసుకుంటే అప్పుడు లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 0 వస్తుంది. సో మనకు అది దీని రెసిప్రోకల్ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే డెఫినెట్గా అది ఇన్ఫినిటీ అవుతుంది అన్నట్టు. సో దీని ఫంక్షన్ వాల్యూ లిమిట్ ఇన్ఫినిటీ అవుతుంది, అందుకు అవి ఇన్ఫైనైట్ లిమిట్స్ అని అంటారు. అంటే ద లిమిట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫినిటీ. మీరు సాల్వ్ చేస్తే ఫైనల్గా మీకు ఆన్సర్ ఇన్ఫినిటీయే రావాలి. మరి అది ఇండిటర్మినెంట్ ఫామ్ కదా అంటే 0/0 ఉంటే ఇండిటర్మినెంట్ ఫామ్, 20/0 ఈజ్ ఆర్ నాట్ డిఫైన్డ్ అంటే ఇన్ఫైనైట్ మనం మ్యాథమెటికల్గా తీసుకునేది. బట్ దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ కండిషన్, మనం ఇది ఇన్ఫినిటీ అని ఎలా తీసుకుంటున్నాము అని అంటే వెన్ ద ఫంక్షన్ ఇలా తీసుకున్నప్పుడు 0 అయితేనే దెన్ దాన్ని ఇన్ఫినిటీ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ f of x = 0 అవ్వకుండా ఇలా తీసుకొని ఇన్ఫినిటీ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా మనకు దీని రెసిప్రోకల్, మనకి ఇచ్చిన ఫంక్షన్ రెసిప్రోకల్ వాల్యూ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 వస్తుందో అలాంటి వాటికే ఇలా చేస్తాం, అన్నిటికీ ఇలా చెయ్యం. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ఇలాంటిదే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకా కొంచెం సింపుల్గా చూద్దాం, మేబీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండి ఉండొచ్చు మీకు.
సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇది కాంబినేషన్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 6x² - x plus 7 by x plus 3 which is equals to దీని వాల్యూ ఫైండ్ అవుట్. మనం ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న హైయెస్ట్ పవర్తో డివైడ్ చేసుకోవాలి. అలా చేద్దాం. ఎప్పుడైతే లిమిట్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ముందు అదే చేయాలి. సో 6x² by x² minus x by x² plus 7 by x² by ఇక్కడ x by x plus 3 by x. x² cancel 1 by x. So limit extending to infinity, ఇక్కడ x cancel. So 6 minus 1 by x plus 7 by x² by 1 plus 3 by x. ఇప్పుడు x ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, సో మళ్ళీ మనకు కామన్ తీయచ్చు. సారీ, x by x కామన్ చేస్తే సరే పక్క నుంచి చిన్న చేంజ్. సో ఇక్కడ x² కామన్ చేసేస్తే 6 minus 1 by x plus 7 by x² by ఇక్కడ x కామన్ చేస్తే 1 plus 3 by x. సో దీన్ని x లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ x into 6 minus 1 by x plus 7 by x² by 1 plus 3 by x. సో దీన్ని 2 ఫంక్షన్స్గా రాసుకుంటే, సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకొకటి లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 6 minus 1 by x plus 7 by x² by 1 plus 3 by x. సో ఇక్కడ లిమిట్ ఇన్ఫినిటీ ఇంటూ x ఇన్ఫినిటీ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో 6 into infinity is infinity. ఇది ఆల్రెడీ ఇన్ఫినిటీ ఇచ్చారు కదా, మళ్ళీ ఇన్ఫైనైట్ లిమిట్స్ లాగా ఎందుకు చేయాలి అని అంటే నేను అదే చెప్పాను. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోండి. x+3కి తీసుకున్న తర్వాత 6x² minus x+3 by 6x² minus x+7కి మీరు ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు అక్కడ 0 వస్తుంది. సో అలాంటి వాటికి ఇన్ఫైనైట్ లిమిట్స్ తీసుకుంటాం. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, సో మీరు ఇక్కడ x by x చేసిన ప్లస్ 1 plus 3 by x వస్తుంది. అండ్ ఇక్కడ 6x² అంతా చేసినా కూడా మీకు 6 minus 1 by x plus 7 by x² అనేది అయితే ఉంటుంది. అలా తీసుకుంటే 6 వస్తుంది. ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు దీనికి 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి నాకు తెలిసి. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనం ఇచ్చిన బేసిక్ డెఫినేషన్ ప్రకారం ఒకసారి దీన్ని రివర్స్ చేద్దాం. అప్పుడైనా 0 రావాలి కదా. ఒకసారి ఇక్కడ చేద్దాం. సో అంటే లిమిట్ దీన్ని రివర్స్ చేద్దాం. x+3 by 6x² minus x+7 అంటే సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో అప్పుడు x ఇన్ఫినిటీ అంటే సో ఇక్కడ x కామన్ చేస్తే 1 plus 3 by x, ఇక్కడ x² కామన్ చేస్తే 6 minus 1 by x plus 7 by x², రైట్. సో x ఇన్ఫినిటీ చేస్తాం కాబట్టి సో x ఇన్ఫినిటీ అయితే x క్యాన్సిల్ అవుతుంది. సో x ఇన్ఫినిటీ చేస్తే అక్కడ 0 అవుతుంది. 1 by ఇక్కడ x ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ, 6 ఇక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ, ఈ రెండు 0 అవుతాయి. ఇక్కడ 6 into infinity is infinity, 1 by infinity is 0. సో అది డిఫరెన్స్. సో ఒకవేళ లిమిట్స్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ సమ్స్కి మనకి ఇలా చేయలేం, అంటే రివర్స్లో చేయలేం. రివర్స్లో మీరు ఇన్ఫైనైట్ లిమిట్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్కి రెసిప్రోకల్ వాల్యూ తీసుకొని
రెసిప్రోకల్ ఫంక్షన్ తీసుకొని దానికి లిమిట్ అప్లై చేస్తే మనకి 0 రావాలి. సో 0 వచ్చింది. కాబట్టి ఇది ఇన్ఫైనైట్ లిమిట్స్ కేటగిరీలోకి వస్తుంది సార్. అంటే మరి ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇస్తే మరి ఆ మోడల్ తీసుకోవచ్చు కదా అంటే ఎందుకు తీసుకోకూడదు అనడానికి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇదే. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ పక్కన ఇచ్చేసాను. సో దిస్ ఈజ్ హౌ దీస్ 2 మోడల్స్ ఇంపార్టెంట్. సో నిన్న చేసిన లాస్ట్ 2 క్లాసెస్ ఫస్ట్ తప్పించి సెకండ్, థర్డ్, ఫోర్త్ వీడియోస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఇది మీ అందరికి నచ్చుతుంది అండ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు లైక్. మీకు నిజంగా వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.